చాట్‌జీపీటీ ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటారో ఈ వీడియోని అయితే కంప్లీట్‌గా చూడండి. 4800 రూపీస్ వాల్యూ చేసే చాట్‌జీపీటీ గో వెర్షన్‌ని ఇండియన్ యూజర్స్‌కి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకుముందు చాట్‌జీపీటీ ప్రో వెర్షన్ ఒకటి ఉండేది. అది పెర్ మంత్ 1999 రూపీస్ అయితే ఉండేది. సో దాన్ని మనం ఎవరు పర్చేజ్ చేయలేం. దానికోసం ఇండియన్స్ యూజర్స్‌ని టార్గెట్ చేస్తూ రీసెంట్‌గా ఆగస్ట్ 2025 అయితే కొత్త ప్యాక్ అయితే రిలీజ్ చేశారు. కొత్త వెర్షన్ అదే చాట్‌జీపీటీ గో అనమాట. ఇందులో ఏముంటుందంటే బేసిక్‌గా ఫ్రీ వెర్షన్‌లో మనం ఏం యూజ్ చేస్తాం, ఇమేజ్ అప్లోడ్స్, అలాగే చార్ట్ వెర్షన్స్, చార్ట్ లిమిట్స్ అనేది ఉంటుంది. ఇమేజ్ అప్లోడ్స్ లిమిట్స్ ఉంటుంది. అలానే ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేస్తే 2 లేదా 3 ఫైల్స్ అప్లోడ్ చేసిన వెంటనే లిమిట్ అయిపోయిందని చెప్తుంది. 3 to 5 hours తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేది. దానికోసం మనం ఏంటంటే చాట్‌జీపీటీ ప్రో వెర్షన్ ఉండేది. అది 1900 రూపీస్ అయితే మ్యాక్సిమం ఉండేది పర్ మంత్. వాళ్ళకి ఏంటంటే మన ఇండియన్స్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ కొత్తగా ఒక వెర్షన్ తెచ్చింది. అదే చాట్‌జీపీటీ గో అనమాట. ఆగస్ట్ 2025న ఇండియన్స్ యూజర్స్ కోసం దాన్ని 399 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఆ ప్యాక్ అనేది రిలీజ్ చేశారు. అది ఈ చాట్‌జీపీటీ గోలో స్పెషాలిటీ ఫీచర్స్ ఏంటంటే ఫ్రీ వెర్షన్లో GTP5 లిమిటెడ్ మాత్రం యూజ్ చేయగలం. GTP4 అయితే యూజ్ చేసుకోగలం. 4 అంటే 4.5. అదే ఈ గో వెర్షన్లో 5ని ఎక్స్టెండ్ చేశారు. 5ని అయితే మనం ఎక్స్టెండ్ చేశారు అంటే అన్లిమిటెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అప్లోడ్స్, అలాగే ఇమేజ్ జనరేషన్స్, అలానే అనలిటిక్స్ లాంటివి ఎక్స్టెండ్ చేశారు. అంటే లిమిట్ అనేది చెప్పలేదు కానీ ఎక్స్టెండ్ చేశారు. మ్యాక్సిమం చాలామందికి ఈ ఎక్స్టెన్షన్ అనేది సరిపోతుంది. అన్లిమిటెడ్ అని చెప్పలేదు. ఈ ఎక్స్టెన్షన్ని మనం యూజ్ చేసుకోగలం. ఇది గో వెర్షన్లో ఉండే ఫీచర్స్. 5ని చాట్‌జీపీటీ5ని అన్లిమిటెడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వెర్షన్ని ఆగస్టులో రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు చాలామంది 399 అయితే యూజ్ చేసేవారు. ఇప్పుడు ఇది నవంబర్ 2025 4th నుంచి మనకి ఈ ఫ్రీ వెర్షన్ని ప్రొవైడ్ చేశారు. ఈ చాట్‌జీపీటీ గో వెర్షన్ని అప్ టు 12 months 399 into 12 months అనమాట. దాదాపుగా 4700 రూపీస్ 800 రూపీస్ వాల్యూ చేస్తుంది. ఇండియన్స్ యూజర్స్కి టార్గెట్ చేస్తూ ఈ ప్యాకేజ్ని రిలీజ్ చేశారు. అయితే దీన్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి? సింపుల్గా మనం చాట్‌జీపీటీని ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్గా మన గూగుల్ అకౌంట్ లేదా జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఉన్న యూజర్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా యాక్టివేట్ చేయాలంటే మన చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నప్పుడు పైన అప్గ్రేడ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి చాలా ప్యాక్లు కనిపిస్తుంటాయి. ప్రో వెర్షన్ కనిపిస్తుంది, గో వెర్షన్ కనిపిస్తుంది, ప్రో వెర్షన్ కనిపిస్తుంది, అండ్ నిధుల వెర్షన్ కూడా కనిపిస్తుంది. మనం ప్రోని మనం ప్రజెంట్ యూజ్ చేయం కాబట్టి గో వెర్షన్పై క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన జీమెయిల్ లేదా మన ఈమెయిల్ని డిటెక్ట్ చేస్తూ ఇండియన్స్ యూజర్గా కన్సిడర్ చేస్తూ అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఎవ్రీ మంత్ అనేది మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ టైం యాక్టివేట్ చేసేటప్పుడు మనకి యూపీఐ కనెక్ట్ అవుతుంది. అంటే ఫోన్పేకి రిడైరెక్ట్ అవుతుంది. ఫోన్పే లేదా ఏదైనా యాప్కి రిడైరెక్ట్ అయ్యి అక్కడ మనకి ఆటో పేమెంట్ని సెట్ చేయ ఉంటుంది. 319 రూపీస్ కట్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ మనకి జస్ట్ 1 or 2 రూపీస్ మాత్రమే మనకి డిడక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం 1 లేదా 2 రూపీస్ కట్ అవుతుంది అంతే. కానీ 399 రూపీస్ అయితే మనకు కనిపిస్తుంది. మన అకౌంట్లో అది డిడక్ట్ అవ్వదు. ఎప్పుడు మన అకౌంట్లో కట్ అవుతుందంటే ఎప్పుడైతే నవంబర్ 4th రిలీజ్ చేశారో అక్కడ నుండి 12 months తర్వాత అప్పటి నుంచి మనకి పెర్ మంత్ 390 రూపీస్ కట్ అవుతుంది. మీరు ఇప్పుడే లేదంటే అప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఈ ఆటో పేమెంట్ని మీరు పాస్ చేసేవచ్చు, లేదంటే డిసేబుల్ చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. నో ఇష్యూ. అప్ టు 12 months వరకు అలా లీవ్ చేసినా ప్రాబ్లం లేదనమాట. అయితే ఆల్రెడీ ఆగస్ట్ నుంచి ఎవరైతే చాట్‌జీపీటీ గో వెర్షన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మంత్ అనేది పేమెంట్ డిడక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నో ఇష్యూ. వాళ్ళకి పేమెంట్ డిడక్ట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇప్పటికీ మీ పేమెంట్ డేట్ కన్ఫర్మ్ అయిపోయి ఉంటే అంటే మీకు పర్టికులర్ డేట్ ఉంటుంది, ఆటో పేమెంట్ డేట్. ఆ డేట్కి ముందే మీరు దీన్ని పాజ్లో పెట్టేయండి. పేమెంట్ని పాజ్లో పెట్టిస్తే లేదా పాజ్లో పెట్టించినట్టుంటే మీ అకౌంట్లో అమౌంట్ అనేది కట్ అయ్యే అవకాశం ఉండదు. మళ్ళీ అవసరమైనప్పుడు మనం రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇది ఎలిజిబిలిటీ అవైలబుల్ కంటే ఇండియన్స్ యూజర్స్ ఎవరైతే ఇండియన్స్ యూజర్స్ మొబైల్ నెంబర్స్ అలానే జీమెయిల్ని యూజ్ చేసి దాని ద్వారా మనం లాగిన్ అవుతాము, లేదంటే గూగుల్ అకౌంట్స్ లాగిన్ అవుతాము, ఆటోమేటిక్గా ఇండియన్స్ యూజర్గా కన్సిడర్ అయ్యి వాళ్ళని డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు దీన్ని లాగిన్ అవుతున్నప్పుడు కానీ లేదంటే సైన్ అప్ అవుతున్నప్పుడు కానీ విపిఎన్ని ఆన్ అయ్యి అదర్ కంట్రీకి యాక్టివేట్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే మీరు అది స్టాప్ చేసి నార్మల్గా మీరు లాగిన్ లేదా సైన్ అప్ అయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఇండియన్స్ యూజర్గా కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. అది చాట్‌జీపీటీని ఏ విధంగా యూజ్ చేయాలి,
వాళ్ళ పర్పస్ కోసం అనేది కంప్లీట్ వీడియోస్ అని నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అలానే యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ని ఏ విధంగా స్టాప్ చేయాలి, ఆటో పేమెంట్ని ఏ విధంగా స్టాప్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అండ్ మోర్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.